జీవీ రెడ్డి ఎపిసోడ్లో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్ల కొంత డ్యామేజ్ జరిగిన మాట వాస్తవం. అయితే ఇందులో సిల్వర్ లైనింగ్ కూడా ఉంది. సిల్వర్ లైనింగ్ అంటే ఒక నెగటివ్ సిట్యువేషన్లో కూడా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఉండటం. అదేంటంటే కులాల పరిమితులను దాటి టీడీపీ శ్రేణులు ఆలోచించటం. కమ్మ కులానికి కృష్ణా జిల్లాకి చెందిన వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అదే టీడీపీ కార్యకర్తలు రెడ్డి కులానికి ప్రకాశం జిల్లాకి చెందిన జీవీ రెడ్డి విషయంలో టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు మీద విరుచుకుపడ్డారు. ఒక రెడ్డి పార్టీ వీడితే కేడర్ మొత్తం ఒక్క తాటి మీదకి వచ్చి అధిష్టానానికి ఎదురు తిరిగింది. ఒక కమ్మని అరెస్ట్ చేస్తే కేడర్ మొత్తం సంతోషపడింది. అంటే కులాలకి ప్రాంతాలకి అతీతంగా క్యారెక్టర్కి సిన్సియారిటీకి మద్దతు ఇచ్చారన్నమాట. ఈ రెండు ఘటనల్లో న్యాయం ఇటువైపున ఉంది అనే చూశారు. జీవీ రెడ్డి విషయంలో పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించడానికి కూడా వెనకాడాల. ఇది టీడీపీ ర్యాంక్ అండ్ ఫైల్లో కనిపిస్తున్న గణనీయమైన మార్పు. టీడీపీలో ఇప్పుడు కొత్త జనరేషన్ ఉంది. వీళ్ళు ఇప్పుడు గుడ్డిగా ఎవరిని సమర్థించే మూడ్లో లేరు. పార్టీ నిర్ణయాలు సరిగ్గా లేవు అనుకుంటే సోషల్ మీడియాలో ఓపెన్గానే తమ నిరసనని వ్యక్తం చేస్తున్నారు. ఇది టీడీపీకి పాజిటివే కానీ నెగిటివ్ కాదు. టీడీపీ క్యాడర్ పరిణితి చెందారు. ఇప్పుడు మారాల్సింది బహుశా టీడీపీ నాయకత్వమే.